ఇప్పటి నుండి హైదరాబాద్ రాజ్యం విదేశీ వ్యవహారాలు 1, రక్షణ 2, కమ్యూనికేషన్ 3 ఇవి పూర్తిగా భారత ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. ఎందుకంటే ఈ మూడింటిని ఉపయోగించుకొని కావలసిన ఆయుధాలు సరఫరా చేసుకోవచ్చు, ఆయుధాలకు సంబంధించిన ఒప్పందాలు సరఫరా చేసుకోవచ్చు, మరియు విదేశాలతో ఒప్పందాలు క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటివి జరగకుండా వాళ్ళు ఏం చేశారు, భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొచ్చింది. ఏమంది, విదేశీ వ్యవహారాలు ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటున్నాం, రక్షణ కమ్యూనికేషన్ ఇక భారత ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. దాని మీద ఎలాంటి అధికారాలు హైదరాబాద్ ప్రభుత్వానికి ఉండవు. 1, 2 ఒకవేళ పాకిస్తాన్తో యుద్ధం సంభవిస్తే, ఖచ్చితంగా సంభవిస్తే నువ్వేం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం లేదు. నీకు ఇష్టమైతే దేశానికి సహకారం చెయ్యి, లేదంటే తటస్థంగా ఉండు. అంటే క్లియర్గా ఏమని చెప్పారు, పాకిస్తాన్కి ఎలాంటి సహాయం చెయ్యకూడదు. క్లియర్. 2వ స్టేట్మెంట్. 3వ స్టేట్మెంట్ గమనిస్తే హైదరాబాద్లో వెంటనే ప్రజలకి వాక్, సభ, సమావేశ స్వాతంత్రాలను కల్పించాలి. అంటే చూడండి, హైదరాబాద్ ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. అంటే నిజాం హైదరాబాద్ ప్రజలని తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి కాసిం రజ్వీ యొక్క మాటలు నమ్మి మొత్తంగా హక్కులను తీసివేయడం జరిగింది. కనీసం మాట్లాడడానికి హక్కు లేకుండా చేశారు. వాళ్ళను భయకంపితులను చేసి తమ ఆధీనంలో పెట్టుకునే ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకి స్వేచ్ఛా స్వాతంత్రాలను అందించాలి, సమావేశం నిర్వహించుకునే హక్కులను కల్పించాలి అంటాడు. 4 అరెస్టు చేయబడిన హైదరాబాద్ నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి అంటున్నాం. అంటే హైదరాబాద్ సమాజాన్ని కంట్రోల్లో పెట్టడం కోసం అనేక మంది నాయకులను, కార్యకర్తలని జైల్లో నిర్బంధించారు. అలా నిర్బంధించబడిన వ్యక్తుల్లో వందే మాతరం రామచంద్రరావు కూడా ఉన్నాడు. చూడండి, వీళ్ళు చాలా క్రియాశీలకంగా ఉంటారు. సో అలాంటి వ్యక్తులను వెంటనే విడుదల చేయండి అంటున్నాడు. 4వ ఆప్షన్. 4వది 5వ స్టేట్మెంట్ గమనిస్తే ఒప్పందం ముగిసేలోపు హైదరాబాద్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఒక డెమోక్రటిక్ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయాలి. అంటే ప్రజల చేత, ప్రజల కోసమే, ప్రజలే ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అంటే ఎన్నికల సంఘం ద్వారా ఉండాలి. ఇంకా సింపుల్ గమనిస్తే రాజరికాన్ని తీసివేయమన్నాడు. రాజరికం లేకుండా ప్రజాప్రభుత్వం ఉండాలి అని చెప్పాడు. జరగబోయే నియామకాల పరంగా భారత ప్రభుత్వాన్ని సంప్రదించాలి అంటున్నాడు. అంటే ఒకవేళ హైదరాబాద్ తన పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి ఉద్యోగాల నియామకం జరిగితే, ఎలాంటి ఉద్యోగాలు, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, డిప్యూటీ మినిస్టర్ కానీ ఇలాంటివి జరిగితే, అంటే క్రియాశీలకంగా పరిపాలనలో ఉండే ఉద్యోగాల నియామకం జరిగితే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. ఎందుకు సంప్రదించాలి? ఒకవేళ సైన్యాధికారి ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఉంటే తమ వర్గానికి చెందిన వ్యక్తి, భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ఉండవచ్చు అక్కడ. కాబట్టి అలాంటివి జరగకుండా ఈ 6వ అంశాన్ని పొందుపరచడం జరుగుతుంది. ఇలా మనకి